హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ అనే చాప్టర్ని కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. ఇంతకుముందు మనం సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ అనే చాప్టర్లో ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజమ్స్ కూడా సెల్స్ తోని ఫామ్ అవుతుందని చూసాము. అందుకే మనము సెల్ని బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ ఆర్ బేసిక్ యూనిట్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ అని చదివాము. అయితే ఇప్పుడు ఈ సెల్ అనేటిది దాని సైజులో ఇంక్రీజ్ అయ్యి లాస్ట్లో 2 డాటర్ సెల్స్గా డివైడ్ అవుతుంది. ఇలా ఈ సెల్ అనేది ఇంక్రీజ్ అయ్యి 2 డాటర్ సెల్స్‌గా డివైడ్ అయ్యే ప్రాసెస్‌ని మనము సెల్ డివిజన్ అని అంటాము. అయితే ఈ సెల్ డివిజన్ అయ్యే ప్రాసెస్‌లో ఏమవుతుందంటే, దాంట్లో ఉన్న సైటోప్లాజం గాని, దాంట్లో ఉన్న సెల్ ఆర్గానెల్స్ అన్నీ గూడా అంటే దాంట్లో ఉన్న కంటెంట్స్ అన్నీ గూడా డబుల్ అవుతాయి. డబుల్ అయ్యి ఆ 2 డాటర్ సెల్స్‌కి డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఎందుకంటే ముందు ఒకటే సెల్ ఉంది. ఇప్పుడు ఈ ఒక్క సెల్ 2 డాటర్ సెల్స్‌గా డివైడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఒక్క సెల్‌లో ఉన్న కంటెంట్స్ ఇప్పుడు ఈ 2 డాటర్ సెల్స్‌లో కూడా ఉండాలి కాబట్టి దాంట్లో ఉన్న కంటెంట్స్ అన్నీ కూడా డబుల్ అయ్యి 2 డాటర్ సెల్స్ డివైడ్ అయినప్పుడు వాటికి ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దీన్ని మనం సెల్ డివిజన్ అంటాము. అయితే ఇప్పుడు సెల్ అనేది ఎందుకు డివైడ్ అవుతుందంటే ఫస్ట్ రీజన్ ఏం చెప్పొచ్చంటే మనం గ్రోత్. ఆహ్, ఇప్పుడు ఒక ఆర్గానిజం గ్రో అవ్వాలన్నా గాని సెల్ డివిజన్ చాలా మ్యాండేటరీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫార్మ్ అయినప్పుడు ఓన్లీ సింగిల్ సెల్‌గా ఉంటాము. దాన్ని జైగోట్ అంటాము. ఈ సింగిల్ సెల్ డివైడ్ అయ్యి ఇప్పుడు మనం కంప్లీట్ ఆర్గానిజం ఫార్మ్ అవుతాము. సో, అందుకే ఈ సెల్ డివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇప్పుడు మన దగ్గర మన ఎపిథీలియల్ సర్ఫేస్ పైన ఏమైనా డ్యామేజ్ అవుతే దాన్ని రిపేర్ చేయడానికి, కొత్త సెల్స్ ఫార్మ్ చేయడానికి కూడా ఈ సెల్ డివిజన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఈవెంట్స్ అన్నిటిని ఏదైతే సెల్ డూప్లికేట్ అవుతుంది అండ్ దాని జీనోమ్‌ని కూడా డూప్లికేట్ చేస్తుంది. అలాగే వేరే కాన్స్టిట్యూయెంట్స్‌ని కూడా సింథసిస్ చేసుకుంటుంది. అండ్ ఈవెన్చువల్‌గా 2 డాటర్స్‌గా డివైడ్ అవుతుంది కదా! సో, ఈ మొత్తం ప్రాసెస్‌ని మనము సెల్ సైకిల్ అంటాము. ఎందుకంటే ఇది ఒక సైక్లిక్ ఈవెంట్ లాగా జరుగుతుంది. ఫస్ట్ సెల్ అనేది సైజ్‌లో ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత డివైడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు డివైడ్ అయిన సెల్స్ కూడా మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ అవి కూడా డివైడ్ అవుతుంది. సో, ఇది మొత్తం మనం ఏమంటామంటే సెల్ సైకిల్ అని అంటాము. అయితే ఇప్పుడు ఈ సెల్ సైకిల్ అనేది ఈస్ట్‌లో 90 మినిట్స్ ఉంటుంది. అంటే 90 మినిట్స్‌లో ఒక ఈస్ట్ సెల్ 2 ఈస్ట్ సెల్స్‌గా ఫార్మ్ అవుతుంది. అదే మనం బ్యాక్టీరియాలో అబ్జర్వ్ చేస్తే సెల్ సైకిల్ అనేది 20 మినిట్స్‌లోనే ఫార్మ్ అయిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక సెల్ ఉందనుకో, ఆ 20 మినిట్స్ తర్వాత 2 సెల్స్ ఫార్మ్ అవుతాయి. 2 బ్యాక్టీరియల్ సెల్స్ ఫార్మ్ అవుతాయి. అదే మనం హ్యూమన్ బీయింగ్స్‌లో చూస్తే సెల్ సైకిల్ ఈస్ అబౌట్ 24 హవర్స్‌లో ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు మనం సెల్ సైకిల్ అని చదివాం కదా ఇంతకుముందు. అయితే ఈ సెల్ సైకిల్‌లో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. ఆ ఫేజెస్ గురించి మనం చూద్దాము. ఫస్ట్ ఫేజ్‌ని G1 ఫేజ్ అంటాము. దీన్నే గ్యాప్ 1 ఫేజ్ అని కూడా అంటాము. తర్వాత ఎస్ ఫేజ్ అంటాము. ఎస్ ఫేజ్ అంటే సింథసిస్ ఫేజ్. తర్వాత G2 అంటే గ్యాప్ 2 ఫేజ్. తర్వాత ఎం ఫేజ్. ఎం ఫేజ్ అంటే ఈడనే న్యూక్లియస్ అండ్ సైటోప్లాజం డివైడ్ అవుతుంది. న్యూక్లియస్ డివిజన్‌ని మనం కార్యోకైనెసిస్ అంటాము. సైటోప్లాజం డివిజన్‌ని సైటోకైనెసిస్ అంటాము. ఈ కార్యోకైనెసిస్ అంటే న్యూక్లియర్ డివిజన్‌లో 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్‌ది ప్రోఫేజ్, సెకండ్‌ది మెటాఫేజ్, థర్డ్‌ది అనాఫేజ్ అండ్ ఫోర్త్‌ది టెలోఫేజ్. ఇప్పుడు ఈ న్యూక్లియస్ డివైడ్ అయిపోయినంక సైటోప్లాజం డివైడ్ అవుతుంది. ఓకే. తర్వాత G0 ఫేజ్ అని కూడా ఉంటుంది. ఇది ఎప్పుడైతే సెల్ సైకిల్ నుంచి బయటికెళ్ళిపోతే దాన్ని G0 ఫేజ్ అంటాము. ఆహ్, ఇది ఓవర్‌వ్యూ ఆఫ్ సెల్ సైకిల్. మనం దీన్ని డీటెయిల్‌గా చూద్దాము ఇప్పుడు. ఇక్కడ చూడండి సింపుల్ డయాగ్రామ్ ఇచ్చారు. ఒక సెల్ ఉంది. ఈ సెల్ సైకిల్ మొత్తం అయిపోయాక ఈ ఒక్క సెల్ అనేది 2 సెల్స్‌గా ఫార్మ్ అయింది. ఇప్పుడు మనము ఈ స్టెప్‌ని మనము డీటెయిల్‌గా చదువుదాము. సో, ఫస్ట్ మనము ఇంటర్‌ఫేజ్‌ని చూద్దాము. ఇంటర్‌ఫేజ్ ఇంతకుముందు మనం చూసినట్టు దాన్ని రెస్టింగ్ ఫేజ్ అంటాము. దీంట్లో సెల్ అనేది ప్రిపేర్ అవుతుంది డివిజన్ కోసము. ఏంటంటే సెల్ గ్రోత్ అవుతుంది. దాంట్లో ఉన్న డీఎన్ఏ రెప్లికేషన్ అంటే డీఎన్ఏ డూప్లికేట్ అవుతుంది. రెప్లికేషన్ అంటే ఒక డీఎన్ఏ ఇప్పుడు ఇంకో కాపీగా కన్వర్ట్ అవ్వడాన్ని డీఎన్ఏ రెప్లికేషన్ అంటాము. అయితే ఈ ఇంటర్‌ఫేజ్ యాక్చువల్‌గా 2 సక్సెసివ్ ఫేజెస్ మధ్యల ఒక స్పేస్‌ని రిప్రజెంట్ చేస్తుంది. మనం చూద్దాం నెక్స్ట్ ఇమేజ్‌లో. ఇప్పుడు G1, G2 తర్వాత ఎం కదా! అయితే ఇప్పుడు G1, G2 2 ఎం ఫేజ్ మధ్యలో ఉందని ఈ పాయింట్ చెప్తుంది. అయితే ఇంటర్‌ఫేజ్ యాక్చువల్‌గా మోర్ థాన్ 95% ఆఫ్ సెల్ సైకిల్ ఇంటర్‌ఫేజ్‌లోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బీయింగ్స్‌లో 24 అవర్స్ మన సెల్ సైకిల్ ఉంటుంది కదా! దాంట్లో 24 అవర్స్ G1 అంటే 24 అవర్స్ కూడా ఇంటర్‌ఫేజ్‌లోనే ఉంటుంది. లాస్ట్ 1 అవర్ మాత్రమే ఎం ఫేజ్ అంటే డివిజన్ ఫేజ్‌లో ఉంటుంది. ఈ లాస్ట్ 1 అవర్‌లోనే కార్యోకైనెసిస్ అండ్ సైటోకైనెసిస్ అవుతుంది. మిగతా 23 అవర్స్ కూడా ఇంటర్‌ఫేజ్‌లోనే మన సెల్ అనేది ఉంటుంది. హ్యూమన్ బీయింగ్స్‌లో మనం అబ్జర్వ్ చేస్తే. అంటే మోర్ థాన్ 95% ఆఫ్ ద సెల్ సైకిల్ టైమ్ అనేది ఇంటర్‌ఫేజ్‌లో ఉంటుందని ఇక్కడ సమ్మరీ. అయితే నెక్స్ట్ ఫేజ్ ఇంటర్‌ఫేజ్‌లో G1, G2 ఫేజ్ వస్తాయి కదా! ఎం ఫేజ్‌లో కార్యోకైనెసిస్ అండ్ సైటోకైనెసిస్. అయితే ఎం ఫేజ్ ఎలా ఉంటుందో చూద్దాము. అయితే ఎం ఫేజ్‌లో యాక్చువల్‌గా సెల్ డివిజన్ అనేది జరుగుతుంది. ఈ ఎం ఫేజ్‌లోనే ఫస్ట్ న్యూక్లియర్ డివిజన్ అవుతుంది. దీంట్లోనే క్రోమోజోమ్స్ అనేవి సెపరేట్ అవుతాయి. తర్వాత సైటోప్లాజం అంటే సైటోకైనెసిస్ జరుగుతుంది. సో, మనం ఈ ప్రాసెస్‌ని డీటెయిల్‌గా చూద్దాము. మైటోసిస్‌లో ఎలా అవుతుంది? మియోసిస్‌లో ఎలా అవుతుంది? కార్యోకైనెసిస్‌లో ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టెలోఫేజ్‌లో ఎలాంటి స్టెప్స్ అవుతాయో చూద్దాం మనము. కాకపోతే ఇది ఫస్ట్ ఇంట్రొడక్షన్ కాబట్టి జస్ట్ ఓవర్‌వ్యూ అంతే.
మనము సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్‌లోకి ఎళ్ళే ముందు మీరు కొన్ని పాయింట్స్ క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్‌కి ఈ పాయింట్స్ క్లియర్‌గా ఉండకుండా సెల్ సైకిల్ చాలా చాలా అండర్‌స్టాండ్ చేసుకోవడానికి చాలా కష్టమవుతుంది. సో, ఇది ఒకసారి వినండి. అయితే మనకి అందరికి డీఎన్ఏ తెలుసు. డీఎన్ఏ అనేది 2 మీటర్ థ్రెడ్‌లా ఉంటుంది. న్యూక్లిక్ యాసిడ్స్ యాక్చువల్‌గా ఇది. ప్రతి సెల్‌లో కూడా డీఎన్ఏ ఉంటుంది. ఇది డబుల్ స్టాండర్డ్ ఫార్మ్‌లో ఉంటుంది మన హ్యూమన్స్‌లో అయితే. ఈ డీఎన్ఏ అనేది కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి. వాటిని హిస్టోన్ ప్రోటీన్స్ అంటారు. ఈ హిస్టోన్ ప్రోటీన్స్ చుట్టూ కాయిల్ అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సెల్ సైజ్ చూస్తే అది మైక్రోమీటర్‌లో ఉంటుంది మన సెల్ సైజ్. కానీ డీఎన్ఏ మాత్రం 2 మీటర్స్. ఇప్పుడు అంత చిన్న సెల్‌లో ఈ 2 మీటర్స్ డీఎన్ఏ కంపెన్సేట్ చేయలేం కదా మనము. దాన్ని పట్టించలేం కాబట్టి ఈ డీఎన్ఏ అనేది కొన్ని ప్రోటీన్స్ చుట్టూ కాయిల్ అవుతుంది. కాయిల్ అయినప్పుడు అది ఒక కండెన్స్డ్ స్ట్రక్చర్ ఫార్మ్ చేస్తుంది. ఆ కండెన్స్డ్ స్ట్రక్చర్‌నే మనము క్రోమోజోమ్ అని అంటాము. అంటే క్రోమోజోమ్ ఈస్ నథింగ్ బట్ కండెన్స్డ్ స్ట్రక్చర్ ఆఫ్ డీఎన్ఏ అండ్ సమ్ ప్రోటీన్స్. ఇలా ఫార్మ్ అయిన ఈ స్ట్రక్చర్‌ని మనం క్రోమోజోమ్ అంటాం. గుర్తుపెట్టుకోండి ఇది మన సెల్‌లో ఉండే క్రోమోజోమ్ స్ట్రక్చర్ యాక్చువల్‌గా. ఇది క్రోమోజోమ్ ఇలా ఉంటుంది. మిడిల్ పోర్షన్‌ని మనం సెంట్రోమియర్ అని అంటాము. ఇది ప్రైమరీ కన్‌స్ట్రక్షన్ అంటాము. దీన్ని సెంట్రోమియర్ అంటాము. ఇవి 2 ఆర్మ్స్ షార్ట్ ఆర్మ్, లాంగ్ ఆర్మ్ అంటాము. అయితే ఈ మొత్తం స్ట్రక్చర్ ఉంది కదా! దీన్ని క్రోమాటిడ్ అని అంటాము. ఈ స్ట్రక్చర్ మొత్తాన్ని క్రోమోజోమ్ అంటాము. ఇది మొత్తం కలిపి క్రోమాటిడ్. సో, దీంట్లో ఇది 1 క్రోమోజోమ్, 1 క్రోమాటిడ్. ఓకే. అయితే చాలా మంది స్టూడెంట్స్ ఈ స్ట్రక్చర్‌ని చూసి కూడా కన్‌ఫ్యూజ్ అవుతారు. ఇది కూడా క్రోమోజోమ్ ఏమో, ఇది కూడా క్రోమోజోమ్ ఏమో మన సెల్‌లో ఇలా ఉంటుందో అర్థం కాదు చాలా మందికి. యాక్చువల్‌గా నార్మల్ సెల్‌లో యాక్చువల్‌గా క్రోమోజోమ్ అనేది ఇలానే ఉంటుంది. ఆహ్, కాకపోతే ఇప్పుడు ఒక సెల్ 2 సెల్స్‌గా డివైడ్ అయినప్పుడు అది ఏమవుతుందంటే ఈ క్రోమోజోమ్ అనేది డూప్లికేట్ అవుతుంది. ఎందుకంటే ఈ క్రోమోజోమ్ ఇప్పుడు 2 సెల్స్‌కి రావాలి కాబట్టి డూప్లికేట్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఉన్న క్రోమోజోమ్ దీనికి ఇంకోటి ఎక్స్‌ట్రా కాపీ తయారు చేస్తుంది. సో, యాస్ ఎ రిజల్ట్ స్ట్రక్చర్ ఇలా ఫార్మ్ అవుతుంది. సో, ఇది కూడా మనం ఒకటే క్రోమోజోమ్ అనొచ్చు. ఎందుకంటే మనం ఎన్ని సెంట్రోమియర్స్ ఉంటే అన్ని క్రోమోజోమ్స్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటే సెంట్రోమియర్ ఉంది కాబట్టి ఇది ఒకటే క్రోమోజోమ్. ఇక్కడ చూస్తే ఈడ కూడా ఒకటే సెంట్రోమియర్ ఉంది కాబట్టి ఇది కూడా ఒకటే క్రోమోజోమ్‌గా కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఇక్కడ క్రోమాటిడ్ ఒకటే ఉంది. ఈడ 2 క్రోమాటిడ్స్ ఉన్నాయి. ఇది ఒక క్రోమోజోమే, ఇది ఒక క్రోమోజోమే. కాకపోతే ఈడ ఒకటే క్రోమాటిడ్ ఉంది. ఈడ 2 క్రోమాటిడ్స్ ఉన్నాయి. తర్వాత ఈ క్రోమోజోమ్స్ అనేది సెపరేట్ అవుతుంది. ఇదొక క్రోమోజోమ్ అవుతుంది. ఇదొక క్రోమోజోమ్ అవుతుంది తర్వాత. కాకపోతే ప్రెజెంట్ మనం దీన్ని ఒకటే క్రోమోజోమ్‌గా కన్సిడర్ చేసాం. ఎందుకంటే ఒకటే సెంట్రోమియర్ ఉంది కాబట్టి. కాకపోతే ఇది డూప్లికేటెడ్ క్రోమోజోమ్. దీన్ని ఇది దాని ఆర్మ్‌ని డూప్లికేట్ చేసుకుంది కాబట్టి దీన్ని డూప్లికేటెడ్ క్రోమోజోమ్ అంటాము. సో, ఇప్పుడు మనం ప్రాసెస్‌లో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. కాకపోతే ఇది ఒకసారి క్లియర్ అవ్వాలని చెప్తున్నాను అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మనం హ్యూమన్ బీయింగ్స్‌లో చూస్తే మన ప్రతి సెల్‌లో కూడా 23 పెయిర్స్ అంటే 23 జతల క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ పెయిర్, ఇది సెకండ్ పెయిర్, ఇది థర్డ్ పెయిర్. ఇలా 23 పెయిర్స్ ఉంటాయి మన దగ్గర క్రోమోజోమ్స్. ఇక్కడ డయాగ్రామ్‌లో 23 పెయిర్స్ మనం డ్రా చేయలేం కాబట్టి జస్ట్ ఒక 3 పెయిర్స్‌ని నేను రిప్రజెంట్ చేశాను. ఇది 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్ ఇట్లా ఇంకా 23 ఉంటాయి. ఓకే. సో, ఈ ఫస్ట్ క్రోమోజోమ్, ఈ ఫస్ట్ క్రోమోజోమ్ ఇవి రెండిటిని కలిపి మనం హోమోలోగస్ క్రోమోజోమ్స్ అని అంటాం. ఇవి 2 హోమోలోగస్ క్రోమోజోమ్స్. ఇప్పుడు ఇవి 2 హోమోలోగస్ క్రోమోజోమ్స్. ఇప్పుడు ఇవి 2 హోమోలోగస్ క్రోమోజోమ్స్. ఇలానే మన సెల్‌లో 23 పెయిర్స్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ ఉంటాయి. ఓకేనా? ఇవి హోమోలోగస్ క్రోమోజోమ్స్. అదే ఇప్పుడు సెకండ్ క్రోమోజోమ్, ఈ ఫస్ట్ క్రోమోజోమ్ ఇవి రెండుని మనం కంపేర్ చేస్తే వీటిని నాన్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటాము. అదే ఫస్ట్ క్రోమోజోమ్‌ని మనం కంపేర్ చేస్తే హోమోలోగస్ క్రోమోజోమ్స్ అంటాము. ఇవి పెయిర్స్‌లో ఎలా ఉంటాయంటే యాక్చువల్‌గా ఫ్యాక్ట్ ఏందంటే ఆర్గానిజం ఫార్మ్ అయినప్పుడు 23 క్రోమోజోమ్స్ ఫాదర్ సైడ్ నుంచి అండ్ 23 క్రోమోజోమ్స్ మదర్ సైడ్ నుంచి వస్తాయి. సో, ఎప్పుడైతే ఫ్యూజ్ అవుతాయో ఇక్కడ ఫాదర్ సైడ్ 23 క్రోమోజోమ్స్, మదర్ సైడ్ 23 క్రోమోజోమ్స్ కంబైన్డ్ అయ్యి 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అవుతాయి. యాక్చువల్‌గా ఫస్ట్ క్రోమోజోమ్ స్ట్రక్చర్ సేమే ఉంటుంది. దీని స్ట్రక్చర్ సేమే ఉంటుంది. దీని స్ట్రక్చర్ సేమే ఉంటుంది. కాకపోతే వాటి జీన్ యొక్క అల్లీల్స్ అనేటివి డిఫరెంట్‌గా ఉంటది. కాకపోతే ఇప్పుడు జస్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క హ్యూమన్ సెల్‌లో కూడా 23 పెయిర్స్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా సేమ్ స్ట్రక్చర్‌లో ఉంటాయి. కాకపోతే వాటి జీన్స్‌ని, అల్లీల్స్‌ని బేస్ చేసుకొని డిఫరెంట్ ఫంక్షన్ ఇస్తాయి. ఓకే. ఇది హోమోలోగస్ క్రోమోజోమ్స్ గురించి. అయితే ఇప్పుడు డ్యూ డూప్లికేటెడ్ హోమోలోగస్ క్రోమోజోమ్స్ ఎలా ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ పెయిర్ ఆఫ్ హోమోలోగస్ క్రోమోజోమ్ అనుకోండి. ఇది ఫస్ట్ పెయిర్ 2 పెయిర్స్ ఉంటాయి కదా మనకి. సో, ఇది డూప్లికేట్ అయినప్పుడు ఇలా ఫార్మ్ అవుతుంది. ఎందుకంటే దీని ఆర్మ్ డూప్లికేట్ అయింది. దీని ఆర్మ్ కూడా డూప్లికేట్ అయింది. ఓకే. ఇప్పుడు మనం ఇది ఎన్ని క్రోమోజోమ్స్ ఉన్నాయంటే ఈడ ఏం చెప్తాము? ఇక్కడ 2 సెంట్రోమియర్స్ ఉన్నాయి కాబట్టి 2 క్రోమోజోమ్స్. కాకపోతే ఇదొక క్రోమాటిడ్, ఇదొక క్రోమాటిడ్. ఈడనేమో 2 క్రోమోజోమ్సే ఉన్నాయి. కాకపోతే 1, 2, 3, 4 క్రోమాటిడ్స్ ఉన్నాయి. ఇక్కడ 2 క్రోమోజోమ్స్, 2 క్రోమాటిడ్స్. ఇక్కడ 2 క్రోమోజోమ్స్ అండ్ 4 క్రోమాటిడ్స్. ఓకే.
సో ఈ పాయింట్స్ చాలా గుర్తుపెట్టుకోండి. చాలా సార్లు కన్ఫ్యూజ్ అవుతారు సెల్ సైకిల్ అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు. ఇంకొన్ని బేసిక్ పాయింట్స్ ఉన్నాయి యాక్చువల్‌గా. హాప్లాయిడ్, డిప్లాయిడ్, ట్రిప్లాయిడ్, పాలిప్లాయిడ్ అని కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఇది కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఆహ్, ఓ మన మన ఏమంటారంటే సెల్‌లో ఓన్లీ 23 క్రోమోజోమ్స్ గుర్తుపెట్టుకోండి. 23 పెయిర్స్ కాదు. ఓన్లీ 23 క్రోమోజోమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈడ హ్యూమన్ బీయింగ్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని చూస్తున్నాను. ఓహ్! చెప్తున్నాను. కాకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేంట్లో అయినా 18 క్రోమోజోమ్స్ 18 క్రోమోజోమ్స్ ఉంటే వాటిలో 9 క్రోమోజోమ్స్ ఉంటే హాప్లాయిడ్ అంటాము. 18 క్రోమోజోమ్స్ ఉంటే డిప్లాయిడ్ అంటారు. హ్యూమన్ బీయింగ్స్‌లో ఓన్లీ 23 క్రోమోజోమ్స్ ఉంటే హాప్లాయిడ్ అంటాము. అదే 23+23 అంటే 46 క్రోమోజోమ్స్ ఉంటే దాన్ని డిప్లాయిడ్ అంటాం. హ్యూమన్ సెల్స్‌లో. అంటే 46 క్రోమోజోమ్స్ ఒక సెల్‌లో ఉంటే డిప్లాయిడ్ కండిషన్ అంటాము. 23 క్రోమోజోమ్స్ ఉంటే హాప్లాయిడ్ కండిషన్ అంటాము. అదే ఇప్పుడు 2 పెయిర్స్ కన్నా ఎక్కువ పెయిర్స్ ఉన్నాయనుకో ఫర్ ఎగ్జాంపుల్ 46 కాకుండా ఇంకా +23 ఉంటే దాన్ని ట్రిప్లాయిడ్ కండిషన్ అంటాము. మేజర్ హ్యూమన్ బీయింగ్స్‌లో గాని, యానిమల్ కింగ్డమ్‌లో ట్రిప్లాయిడ్ కండిషన్ మ్యాక్స్ కనిపియగానే ప్లాంట్స్‌లో మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోస్పర్మ్‌లో అలాంటి వాటిలో మనము ట్రిప్లాయిడ్ కండిషన్ చూస్తాము. పాలీప్లాయిడ్ కండిషన్ కూడా మనం మ్యాక్స్ ప్లాంట్స్‌లోనే చూస్తాము. కొన్ని ప్లాంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ వీట్‌లో, బనానాలో ఇలాంటి ప్లాంట్స్‌లో మనం పాలీప్లాయిడ్ కండిషన్ చూస్తాము. కాకపోతే మేజర్ ఇంపార్టెంట్ హాప్లాయిడ్ అంటే సింగిల్ సెట్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. డిప్లాయిడ్ అంటే డబుల్ సెట్స్ ఉంటాయి క్రోమోజోమ్స్. ఓకే. అయితే ఇప్పుడు ఒక కంక్లూజన్ ఏంటంటే మన హ్యూమన్ బీయింగ్స్ అందరూ కూడా డిప్లాయిడ్ ఉంటారు. అంటే మన దగ్గర 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. అంటే 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. జెనెటిక్స్‌లో కూడా చాలా యూజ్ అవుతుంది ఇది. మనం డిప్లాయిడ్ మనకి 46 క్రోమోజోమ్స్ ఆర్ 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనము ఆహ్, ఈచ్ ఈచ్ స్టేజ్‌ని డీటెయిల్‌గా చదువుదాము. అయితే ఫస్ట్ ఇంటర్‌ఫేజ్ అని చూసాం కదా! ఇంటర్‌ఫేజ్‌లోనే G1 ఫేజ్, S ఫేజ్ అండ్ G2 ఫేజ్ ఉంటాయి. అయితే ఫస్ట్ G1 ఫేజ్‌లో ఏమవుతుందంటే G1 ఫేజ్‌లో సెల్ అనేది మెటబాలికల్‌గా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎందుకంటే చిన్న సెల్. సో దాని న్యూక్లియర్ సైటోప్లాస్మిక్ రేషియో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెల్ చాలా మెటబాలికల్‌గా యాక్టివ్‌గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇది తర్వాత చాలా ఫంక్షన్ చేయాలి కాబట్టి అది గ్రో అవుతుంది దాని సైజ్‌లో. సో ఈడ మెటబాలికల్‌గా సెల్ యాక్టివ్‌గా ఉంటుంది. కంటిన్యూ‌గా గ్రో అవుతుంది G1 ఫేజ్‌లో. అదే ఎస్ ఫేజ్ అంటే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎస్ అంటే సింథసిస్. అంటే ఇక్కడ ఏం సింథసిస్ అవుతుందంటే మేజర్‌గా డీఎన్ఏ సింథసిస్ అవుతుంది. అండ్ సెంట్రియోల్స్ కూడా డూప్లికేట్ అవుతాయి. ఈ ఈ ఎస్ ఫేజ్‌లోనే డీఎన్ఏ అనేది సింథసిస్ ఆర్ రెప్లికేషన్ అవుతుంది. అదంటే డీఎన్ఏ డబుల్ అవుతుంది. క్రోమోజోమ్స్‌లో ఉన్న డీఎన్ఏ డబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం క్రోమోజోమ్ అనుకున్నాం కదా ఇంతకుముందు. ఈ క్రోమోజోమ్ ఎస్ ఫేజ్ అయిపోయేసరికి ఇలా అవుతుంది. ఈ క్రోమోజోమ్ ఏమో డూప్లికేట్ అయ్యి ఇలా అవుతుంది. ఈ క్రోమోజోమ్ ఏమో డూప్లికేట్ అయ్యి ఇలా అవుతుంది. ఓకే. అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఈడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఈడేందంటే అమౌంట్ ఆఫ్ డీఎన్ఏ మాత్రమే డబుల్ అవుతుంది. కాక్ ఆహ్, డీఎన్ఏ మాత్రమే డబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డీఎన్ఏని మనము 2C అనుకుంటే తర్వాత ఈ ఎస్ ఫేజ్ అయిపోయేసరికి మనం 4C అనొచ్చు. ఎందుకంటే దీంట్లో ఉన్న డీఎన్ఏ డబుల్ అవుతుందని చూస్తున్నాం కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. ఇది డూప్లికేట్ అయింది. మనం దీన్ని 2C అనుకుంటే తర్వాత ఫార్మ్ అయిన దీన్ని మనం 4C అనుకోవచ్చు కదా! అయితే దీంట్లో క్రోమోజోమ్ నంబర్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లే అని చెప్తున్నా. ఈడ మనం ఇంతకుముందు చూసినట్టు ఇది క్రోమోజోమ్. ఈడైనా మనం ఒకటే క్రోమోజోమ్ అంటాం. ఎందుకంటే ఒకటే సెంట్రోమియర్ ఉంది. ఈడైనా ఒకటే క్రోమోజోమ్ అంటాం. ఎందుకంటే ఒకటే క్రోమోజోమ్ ఉంది. కాకపోతే దీంట్లో ఉన్న డీఎన్ఏ కంటెంట్ మాత్రమే డబుల్ అవుతుంది. క్రోమోజోమ్ మాత్రం ఒకటే ఉన్నది, ఒకటే ఉంటుంది. ఈడ 2 ఉన్నాయి యాక్చువల్‌గా. ఈ 2 క్రోమోజోమ్స్‌ని ఎండ్ ఆఫ్ ద స్పేస్ కూడా 2 క్రోమోజోమ్సే ఉన్నాయి. సో ఇది ఈ పాయింట్ యొక్క సమ్మరీ. అయితే ఎనిమల్ సెల్స్‌లో ఎస్ ఫేజ్‌లో న్యూక్లియస్ లోపలే డీఎన్ఏ రెప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఆల్సో దీంట్లో డీఎన్ఏ కాకుండా సెంట్రియోల్ అనే ఆర్గనల్స్ ఉంటాయి ఎనిమల్ సెల్స్‌లో. ఇవి మైక్రోట్యూబ్యూల్స్‌ని ఫార్మ్ చేస్తాయి. ఈ సెంట్రియోల్స్ కూడా డూప్లికేట్ అయ్యి పోల్స్‌కి మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది తర్వాత. ఓకే. అయితే నెక్స్ట్ ఇప్పటివరకు మనం ఇంటర్ఫేస్ చూసాము. ఇంటర్ఫేస్‌లో G1 ఫేజ్, S ఫేజ్ అండ్ G2 ఫేజ్ కదా! అయితే నెక్స్ట్ ఎం ఫేజ్ చూద్దాము. ఎం ఫేజే మనం యాక్చువల్‌గా డివిజన్ ఫేజ్. ఈ ఎం ఫేజ్‌లో మళ్ళీ 2 సబ్ స్టేజెస్ ఉంటాయి. కార్యోకైనెసిస్ అంటే డివిజన్ ఆఫ్ న్యూక్లియస్, కార్యో అంటే న్యూక్లియస్, కైనెసిస్ అంటే డివిజన్. ఈ కార్యోకైనెసిస్‌లో ఇప్పుడు న్యూక్లియస్ 2 విధాలుగా డివిజన్ అవ్వచ్చు. మైటోసిస్ అండ్ మియోసిస్. మైటోసిస్ అంటే ఈక్వేషనల్ డివిజన్. మియోసిస్ అంటే రిడక్షనల్ డివిజన్. మనం చూద్దాం దీన్ని ఇప్పుడు మైటోసిస్, మియోసిస్ చదివేటప్పుడు. కాకపోతే జస్ట్ ఇప్పుడు ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. కార్యోకైనెసిస్ అంటే డివిజన్ ఆఫ్ న్యూక్లియస్. న్యూక్లియస్, మైటోసిస్ అండ్ మియోసిస్ 2 ప్రాసెస్ ద్వారా డివైడ్ అవుతుంది. సైటోకైనెసిస్ అంటే డివిజన్ ఆఫ్ సైటోప్లాజం. సైటో అంటే సైటోప్లాజం, కైనెసిస్ అంటే డివిజన్. ఇప్పుడు సైటోప్లాజం అనేది ప్లాంట్స్ లోపల సెల్ ప్లేట్ మెథడ్ ద్వారా డివిజన్ అవుతుంది.
ఎనిమల్స్ లో సెల్ ఫర్రో మెథడ్ ద్వారా డివిజన్ అవుతుంది. దీన్ని మనం డీటెయిల్ గా చూద్దాం ఇప్పుడు. అయితే ఫస్ట్ ఎం ఫేజ్ లో ఎలా అవుతుంది, న్యూక్లియర్ డివిజన్ ఎలా అవుతుంది, అది ఫస్ట్ మనం అండర్స్టాండ్ చేసుకుందాము. ఏది మైటోసిస్ కానీ మియోసిస్ కానీ ఫస్ట్ ఇంటర్ఫేస్ కామన్ గా ఉంటుంది. G1 ఫేజ్, S ఫేజ్, G2 ఫేజ్. G1 లోనేమో సెల్ మెటబాలికల్ గా యాక్టివ్ ఉంటుంది, కంటిన్యూగా గ్రో అవుతుంది. S ఫేజ్ లో డిఎన్ఏ కానీ సెంట్రల్ కానీ రెప్లికేట్ అవుతుంది. G2 లో ఇంకా కావాల్సిన ప్రోటీన్స్ అనేవి డూప్లికేట్ అవుతూ ఉంటాయి. ఈ ఇంటర్ఫేస్ అయిపోయాక సెల్ అనేది ఎం ఫేజ్ కి వచ్చింది. ఫస్ట్ మనం ఇంతకుముందు చూసాము ఎం ఫేజ్ లో ఫస్ట్ అయ్యే ప్రాసెస్ ఏంటంటే కార్యోకైన్సిస్ మనం 4 స్టెప్స్ ఉంటాయి యాక్చువల్గా. కార్యోకైన్స్ అంటే డివిజన్ ఆఫ్ న్యూక్లియస్ కదా. దీంట్లో యాక్చువల్గా 4 స్టెప్స్ ఉంటాయి: ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్ అండ్ టీలోఫేజ్ అని. మైటోసిస్ కానీ మియోసిస్ కానీ దీంట్లో 4 స్టేజెస్ ఉంటాయి: ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్ అని. ఫ్రెండ్స్, అయితే ఫస్ట్ ప్రోఫేజ్ లో ఏమవుతుందో చూద్దాము. ప్రోఫేజ్ లో స్టార్టింగ్ లో న్యూక్లియర్ మెంబ్రేన్ మొత్తం డిసపియర్ అవడానికి స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ న్యూక్లియర్ మెంబ్రేన్ డిసపియర్ అవుతుంది మెల్లిగా. అండ్ క్రోమోజోమ్స్ కండెన్స్ అవుతున్నాయి, ఎందుకంటే ఇప్పుడు డివిజన్ కావాలి కాబట్టి ఈ లూజ్ గా ఉన్న క్రోమోజోమ్స్ అనేవి కండెన్స్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ లేట్ ప్రోఫేజ్ వచ్చేసరికి న్యూక్లియర్ మెంబ్రేన్ ఆల్మోస్ట్ డిసింటిగ్రేట్ అయిపోయింది. క్రోమోజోమ్స్ అనేవి కండెన్స్ అయిపోయినాయి. ఇక్కడ చూడండి, క్రోమోజోమ్స్ రెండు ఇదొక క్రోమాటిడ్, కాకపోతే ఇది ఒకటే క్రోమోజోమ్ అనుకోవచ్చు. క్రోమాటిడ్స్ 2 క్రోమాటిడ్స్ ఉన్నాయి, కానీ క్రోమోజోమ్ మాత్రం ఒక క్రోమోజోమ్ గానే కన్సిడర్ చేస్తాము. ఇది ప్రోఫేజ్ లో ఇలా జరుగుతుంది. తర్వాత మెటాఫేజ్. ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి మెటాఫేజ్. యాక్చువల్గా మెటాఫేజ్ కి ట్రాన్సిట్ అయ్యేటప్పుడు ఈ క్రోమోజోమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా సేమ్ 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ లో చూపించడం కష్టం కాబట్టి ఓన్లీ 2 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ యొక్క బిహేవియర్ తోని మనం అండర్స్టాండ్ చేసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్రోమోజోమ్ పేరు, ఇది ఒక క్రోమోజోమ్ పేరు అనుకోండి. ఇది ఫస్ట్ పేర్, సెకండ్ పేర్ అనుకోండి. ఇవన్నీ యాక్చువల్గా ఏమవుతుందంటే మిడిల్లోకి రావడానికి ప్రిపేర్ అవుతున్నాయి. ఇవన్నీ మిడిల్లోకి వచ్చి ఒక ప్లేట్ దగ్గర ఫామ్ అవుతుంది. దీన్ని మెటాఫేజ్ ప్లేట్ అంటాం యాక్చువల్గా. అంటే అన్ని 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ అంటే 46 క్రోమోజోమ్స్ అన్ని ఒక ప్లేట్ దగ్గర ఇట్లా ఫామ్ అవుతాయి. ఒక ప్లేట్ లాగా మిడిల్లో అన్ని అలైన్ అవుతాయి యాక్చువల్గా. అలైన్ అయినప్పుడు యాక్చువల్గా సెంట్రోజోమ్ మన స్ట్రక్చర్ చూస్తాం మనం సెల్లో. సెంట్రోజోమ్ లో సెంట్రియోల్స్ ఉంటాయి. ఈ సెంట్రియోల్స్ అనేవి మైక్రోట్యూబ్యూల్స్ ని రిలీజ్ చేస్తుంది. ఈ మైక్రోట్యూబ్యూల్స్ అనేవి ఈ క్రోమోజోమ్స్ కి సెంట్రోమియర్ దగ్గర ఒక డిస్క్ షేప్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని కైనెటో కోర్ అంటాము. ఈ కైనెటో కోర్ కి మైక్రోట్యూబ్యూల్స్ వచ్చి బైండ్ అవుతాయి. బైండ్ అయినప్పుడు యాక్చువల్గా ఇవి వాటి సైడ్ పుల్ చేస్తూ ఉంటుంది. పుల్ చేసినప్పుడు యాక్చువల్గా డీటెయిల్ మెకానిజం ఏంటంటే యాక్చువల్గా ఈ మైక్రోట్యూబ్యూల్స్ యొక్క లెంత్ అనేది షార్టెన్ అవుతూ ఉంటుంది. షార్టెన్ అయినప్పుడు ఒక పుల్లింగ్ ఫోర్స్ ఎగ్జర్ట్ అవుతుంది ఆ క్రోమోజోమ్స్ పైన. ఎగ్జర్ట్ అయినప్పుడు ఇక్కడ ఉన్న సెంట్రియోల్ అనేది ఇక్కడ పుల్ చేసినట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న సెంట్రియోల్ అనేది ఈ క్రోమాటిన్ ని ఇక్కడ పుల్ చేసినట్టు అనిపిస్తుంది. యాజ్ ఎ రిజల్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ అనాఫేజ్ కి వచ్చేసరికి ఎలా అయిపోయింది చూడండి. ఈ క్రోమాటిడ్స్ అనేవి ఆపోజిట్ పోల్స్ కి మూవ్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇదో క్రోమోజోమ్, ఇక్కడ 2 pairs ఉన్నాయి, ఇక్కడ 2 pairs ఉన్నాయి, రైట్. సో ఇలా అనాఫేజ్ లో జరుగుతుంది. క్రోమాటిడ్స్ అనేవి వాటి పోల్స్ సపరేట్ అయిపోయినాయి. తర్వాత టీలోఫేజ్ కి ఏంటంటే ఇప్పుడు ఈ క్రోమాటిడ్ సపరేట్ అయిపోయాయి కదా, వాటి చుట్టూ మళ్ళీ న్యూక్లియర్ మెంబ్రేన్ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ న్యూక్లియర్ మెంబ్రేన్ ఫామ్ అవుతుంది, ఇక్కడ న్యూక్లియర్ మెంబ్రేన్ ఫామ్ అవుతుంది. తర్వాత ఇవి మైక్రోట్యూబుల్స్ మళ్ళీ వెళ్ళిపోతాయి, అవన్నీ మళ్ళీ డిసింటిగ్రేట్ అయిపోతూ ఉంటాయి. తర్వాత ఏంటంటే మళ్ళీ సెల్స్ ఏమంటారంటే సెల్ డివిజన్ కోసం మళ్ళీ ప్రిపేర్ అవుతుంది. మళ్ళీ సెల్ G1, G2 ఫేజ్ కి వెళ్తుంది, మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది, దాంట్లో ఉన్న కంటెంట్స్ మొత్తం డూప్లికేట్ చేసుకుంటుంది, ఇలా అవుతుంది. అయితే ఇది న్యూక్లియర్ డివిజన్. ఇది ఇంటర్ఫేస్ కి వెళ్ళకముందే సైటోకైన్సిస్ అవుతుంది. యాక్చువల్గా ఈ స్టేజ్ లో సైటోకైన్సిస్ అనేది ప్లాంట్స్ లో యాక్చువల్గా సెల్ ప్లేట్ మెథడ్ అవుతుంది. సెల్ ప్లేట్ అంటే ఒక ప్లేట్ లైక్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది, మిడిల్ లామెల్ కాల్షియం పెక్టేట్ తో ఉంటుంది. సో అలా దాని ద్వారా ప్లాంట్స్ లో సెల్ ప్లేట్ మెథడ్ ద్వారా సైటోకైన్సిస్ అనేది జరుగుతుంది, సైటోప్లాజం డివిజన్. అదే ఎనిమల్ సెల్స్ లో సెల్ ఫర్రో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎనిమల్ సెల్. యాక్చువల్గా ఇది ఎనిమల్ సెల్స్ లో సేమ్ ఇలానే అవుతుంది. బయట నుంచి ఇలా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి లోపలికి వస్తుంది ఇది, అంటే సెంట్రిపీటల్. సో ఇలా వచ్చినప్పుడు ఈవెన్చువల్ గా 2 cells ఫామ్ అయినాయి. అదే ప్లాంట్ సెల్స్ లో సెంటర్ నుంచి బయటికి వెళ్తుంది కాబట్టి సెంట్రిఫ్యూగల్ అంటాము. ఓకే, ఇది సైటోకైన్సిస్ ప్లాంట్ సెల్స్ లో ఎలా అవుతుంది, ఎనిమల్ సెల్స్ లో అవుతుంది. ఈ సైటోకైన్సిస్ తర్వాత ఈవెన్చువల్ గా 2 cells ఫామ్ అయినాయి ఇక్కడ. ఈ 2 cells మళ్ళీ సేమ్ G1, G2 తర్వాత ఎం ఫేజ్ ఇలా అవుతుంది. ఇది మైటోసిస్ గురించి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం మైటోసిస్ గురించి చూసాం కదా. ఇప్పుడు మియోసిస్ ద్వారా సెల్ అనేది ఎలా డివైడ్ అవుతుందో చూద్దాము. యాక్చువల్గా మియోసిస్ లో ఏమవుతుందంటే ఇంతకుముందు మైటోసిస్ లో ఫర్ ఎగ్జాంపుల్ డిప్లాయిడ్ సెల్ ని మనం మైటోసిస్
ఫర్ ఎగ్జాంపుల్ డిప్లాయిడ్ సెల్స్లో మైటోస్ జరుగుతాయి. డిప్లాయిడ్ 2 సెల్సే ఫామ్ అవుతాయి. హ్యాప్లాయిడ్ సెల్లో మైటోస్ జరుగుతాయి. 2 హ్యాప్లాయిడ్ సెల్సే ఫామ్ అవుతాయి. అంటే అది ఈక్వేషన్‌గా జరుగుతుంది మైటోస్‌లో డివిజన్. అంటే డిప్లాయిడ్ సెల్ నుంచి 2 డిప్లాయిడ్ సెల్సే, హ్యాప్లాయిడ్ సెల్స్ నుంచి 2 హ్యాప్లాయిడ్ సెల్సే ఫామ్ అవుతున్నాయి. కానీ మనం మియోసిస్‌ని మనం చూస్తే యాక్చువల్‌గా ఏమవుతుందంటే, డిప్లాయిడ్ సెల్‌ని మనము మియోసిస్ ద్వారా డివైడ్ చేస్తే 4 హ్యాప్లాయిడ్ సెల్స్ ఫామ్ అవుతాయి మియోసిస్‌లో యాక్చువల్‌గా. సో, ఇది ఎలా ఫామ్ అవుతుందో మనం చూద్దాము. కాకపోతే ఈడ క్రోమోజోమ్ యొక్క ప్లాయిడీ అంటే డిప్లాయిడ్ నుంచి హ్యాప్లాయిడ్ అవుతుంది కాబట్టి, దీన్ని మనం రిడక్షన్ లూజన్ అంటాం. ఇంతకుముందు మనం చూసాము మైటోసిస్ అంటే ఈక్వేషన్ లూజన్, మియోసిస్ అంటే రిడక్షన్ లూజన్ అని. ఇదెందుకంటే మియోసిస్‌లో డిప్లాయిడ్ సెల్ అనేది హ్యాప్లాయిడ్ సెల్స్‌గా ఫామ్ అవుతుంది. అది కూడా ఇక్కడ ఒక్క డిప్లాయిడ్ సెల్ నుంచి 4 హ్యాప్లాయిడ్ సెల్స్ ఫామ్ అవుతుంది. సో, మనం దీని సిగ్నిఫికెన్స్ ఏంటో అండర్‌స్టాండ్ చేసుకుందాము. సో, అదే మియోసిస్ అనేది స్పెషల్ కైండ్ ఆఫ్ సెల్ డివిజన్. దీంట్లో క్రోమోజోమ్ నెంబర్ అనేది రెడ్యూస్ అవుతుంది. అంటే హాఫ్ అవుతుంది. ఇట్ కెన్ ప్రొడ్యూస్ 4 ఏమంటారంటే 4 హ్యాప్లాయిడ్ డాటర్ సెల్స్. సో, దీన్నే మనం మియోసిస్ అంటాము. ఈ మియోసిస్‌లో హ్యాప్లాయిడ్ ఫేజ్ ఆహ్, ఈ మియోసిస్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్యామెట్స్ ఫార్మ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్స్ అయినా ఏ ఆర్గానిజమ్స్ అయినా గానీ గ్యామెట్స్ అనేటివి హ్యాప్లాయిడ్ కండిషన్‌లో ఉంటాయి. ఇప్పుడు ఈ హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ ఫార్మ్ చేయడానికి ఏ ప్రాసెస్ అంటే మియోసిస్ యూజ్ అవుతుంది. అంటే ఒక డిప్లాయిడ్ సెల్ నుంచి 4 హ్యాప్లాయిడ్ గ్యామెట్స్ ఫార్మ్ అవుతుంది. అయితే ఇక్కడ మియోసిస్ యొక్క ఓవర్‌వ్యూ చూడండి. యాక్చువల్‌గా మియోసిస్ అనేది 2 స్టెప్స్‌లో జరుగుతుంది. మియోసిస్ 1 అండ్ మియోసిస్ 2 అని. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక డిప్లాయిడ్ సెల్ ఉంది. అంటే 2n సెల్. ఈ 2n సెల్ ఫస్ట్ మియోసిస్ 1లో 2 హ్యాప్లాయిడ్ సెల్స్‌ని ఫార్మ్ చేస్తుంది. ఓకే. ఈ 2n సెల్ అనేది 2 హ్యాప్లాయిడ్ సెల్స్‌ని ఫార్మ్ చేస్తుంది. ఈ n సెల్ మళ్ళీ మియోసిస్ 2లో ఈ సెల్ మళ్ళీ 2 హ్యాప్లాయిడ్ సెల్స్‌ని మళ్ళీ ఈ సెల్ మళ్ళీ 2 హ్యాప్లాయిడ్ సెల్స్‌ని ఫార్మ్ చేస్తుంది. ఇది బేసిక్ మెకానిజం మియోసిస్‌లో జరిగేది. సో, యాక్చువల్‌గా ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మియోసిస్ టు బి కన్సైజ్ మనం చెప్పాలంటే మియోసిస్ 1ని మాత్రమే మనం రిడక్షన్ రీజన్ అనొచ్చు. ఎందుకంటే మియోసిస్ 1లో మాత్రమే 2n నుంచి n ఫార్మ్ అవుతుంది. అంటే డిప్లాయిడ్ సెల్, హ్యాప్లాయిడ్ సెల్ ఫార్మ్ అవుతుంది. కాకపోతే మియోసిస్ 2లో హ్యాప్లాయిడ్ సెల్స్‌ని ఫార్మ్ చేస్తుంది. కాబట్టి మియోసిస్ 2ని మనము ఈక్వివాలెంట్ టు మైటోసిస్ అని కూడా చెప్పొచ్చు. మియోసిస్ 1 మాత్రమే టు బి టెక్నికల్‌గా రిడక్షన్ డివిజన్. ఓకే. సో, ఇప్పుడు మనం మియోసిస్ గురించి డీటెయిల్‌గా చూద్దాము. అది మైటోసిస్ గాని, మియోసిస్ గాని ఏ టైప్ ఆఫ్ సెల్ డివిజన్ అయినా సరే ఫస్ట్ సెల్ అనేది G1 ఫేజ్, S ఫేజ్, G2 ఫేజ్‌లోకి ఎంటర్ అవుతుంది. తర్వాత మళ్ళీ అది M ఫేజ్‌కి వస్తుంది. M ఫేజ్‌లో ఫస్ట్ ఫేజ్ ఏంటంటే కార్యోకైనెసిస్. కార్యోకైనెసిస్‌లోనే ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టెలోఫేజ్ ఉంటాయి. కాకపోతే మనం ఈడ మియోసిస్‌లో చూడాల్సింది ఏంటంటే మియోసిస్ 2 స్టెప్స్‌లో అవుతుంది కదా! మియోసిస్ 1 అండ్ మియోసిస్ 2. ఇప్పుడు మియోసిస్ 1లో కూడా ప్రోఫేజ్ 1, మెటాఫేజ్ 1, అనాఫేజ్ 1, టెలోఫేజ్ 1 ఇవి ఉంటాయి. తర్వాత సైటోకిన్సిస్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మియోసిస్ 2లో మళ్ళీ ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టెలోఫేజ్ ఉంటాయి కదా! కాకపోతే వాటిని మనం ఏమనొచ్చు అంటే ప్రోఫేజ్ 2, మెటాఫేజ్ 2, అనాఫేజ్ 2, టెలోఫేజ్ 2. అంటే ఇవన్నీ కూడా మియోసిస్ 2లో జరుగుతాయి. ఈ 1 ఉన్నాయన్నీ కూడా మియోసిస్ 1లో జరుగుతాయి. అండ్ ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం ఏంటంటే మనం ఇంతకుముందు డైరెక్ట్ ఓన్లీ ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టెలోఫేజ్ అని చదివాము. కాకపోతే మియోసిస్‌లో ఏంటంటే ఈ ప్రోఫేజ్ 1లో కూడా మళ్ళా 5 సబ్ స్టేజెస్ ఉంటాయి. వాటినే లెప్టోటిన్, జైగోటిన్, పాకిటిన్, డిప్లోటిన్, డయాకిన్సిస్ అంటాము. సో, మనం ఏ స్టేజ్‌లో ఏమవుతుందో చూద్దాము. కాకపోతే జస్ట్ ఓవర్‌వ్యూ. ఏ స్టేజ్‌లో ఏమవుతుందని. ఇది ఎన్‌సీఈఆర్‌టీలో ప్రోఫేజ్ 1 గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇది కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి ఈ స్లైడ్ పెట్టాను. యాక్చువల్‌గా ప్రోఫేజ్ 1 ఆఫ్ మియోసిస్ అనేది లాంగర్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం మైటోసిస్ యొక్క ప్రోఫేజ్‌తోని కంపేర్ చేస్తే కొంచెం కాంప్లెక్స్‌గా కూడా ఉంటుంది. ఇందాక మనం చూసాం కదా! సో, ఇది 5 సబ్ స్టేజెస్‌గా డివైడ్ అయింది. లెప్టోటిన్, జైగోటిన్, పాకిటిన్, డిప్లోటిన్ అండ్ డయాకిన్సిస్ అనేది. లెప్టోటిన్‌లో మనం చూసాము. ఈ స్టేజ్‌లో క్రోమోజోమ్స్ అనేటివి గ్రాడ్యుయల్‌గా విజిబుల్ అవుతుంది. ఎందుకంటే అవి కండెన్స్ అవుతున్నాయి కాబట్టి లైట్ మైక్రోస్కోప్‌లో అవి గ్రాడ్యుయల్‌గా కనిపిస్తాయి. అయితే ఈ కాంపాక్షన్ ఆఫ్ క్రోమ్స్ అనేటివి కంటిన్యూ అవుతుంది లెప్టోటిన్ మొత్తం కూడా. అయితే దీని తర్వాత సెకండ్ స్టేజ్ ఉంటుంది. దాన్ని జైగోటిన్ అంటాము. ఈ జైగోటిన్ స్టేజ్‌లో ఏమవుతుందంటే క్రోమోజోమ్స్ పేరింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో, ఈ పేరింగ్ అయ్యే ప్రాసెస్‌ని మనం ఏమంటామంటే సైనాప్స్ అంటాము. ఈ పేర్డ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి కదా! ఇవి 2 కూడా హోమోలోగస్ క్రోమోజోమ్సే. ఇంతకుముందు మనం చూసాము. అయితే ఎలక్ట్రాన్ మైక్రోగ్రాఫ్ ఏం సజెస్ట్ చేస్తుందంటే ఈడొక స్ట్రక్చర్ కూడా ఫార్మ్ అయింది. దాన్నే సైనాప్టోనిమల్ కాంప్లెక్స్ అనే స్ట్రక్చర్ ఫార్మ్ అయిందని చెప్తుంది. మైక్రోగ్రాఫిక్ స్టడీస్ ఎలక్ట్రాన్ మైక్రోగ్రాఫిక్ స్టడీస్‌ని చూస్తే. అయితే ఈ కాంప్లెక్స్‌ని మనము ఆహ్, బైవాలెంట్ అనొచ్చు. టెట్రాడ్ అని కూడా అనొచ్చు. బైవాలెంట్ అంటేమో మనం క్రోమోజోమ్స్‌ని రిఫర్ చేసినప్పుడు మనం బైవాలెంట్ అంటాము.
మనం ఎప్పుడైతే క్రోమాటిడ్స్‌ని రిఫర్ చేస్తున్నామో టెట్రాడ్ అంటాం. అయితే ఈ స్టేజ్ అనేది మోర్ క్లియర్‌గా నెక్స్ట్ స్టేజ్ అంటే ప్యాకెటింగ్‌లో కనిపిస్తుంది మనకి. అయితే ఫస్ట్ 2 స్టేజెస్ అనేటివి చాలా షార్ట్‌గా ఉంటాయి. కొంచెం తక్కువ టైంలో అయిపోతాయి. అయితే నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ప్యాకెటింగ్. అయితే ఈ ప్యాకెటింగ్‌లో ఏమవుతుందంటే ఈ 4 క్రోమాటిడ్స్ ఉన్నాయి కదా! ఈచ్ బైవాలెంట్ క్రోమోజోమ్‌వి. ఆహ్, అవి టెట్రాడ్స్ ఇక్కడ చూడండి. క్రోమాటిడ్స్‌ని రిఫర్ చేసినప్పుడు టెట్రాడ్స్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. అయితే ఈ స్టేజ్‌లో ఏమవుతుందంటే రికాంబినేషన్ నాడ్యూల్స్ అని అంటే ఈ రికాంబినేషన్ నాడ్యూల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లేసెస్‌లోనే రికాంబినేషన్ జరుగుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఒక ఎంజైమ్ కూడా యూజ్ అవుతుంది. ఆ ఎంజైమ్ నేమ్ రికాంబినేస్ యాక్చువల్‌గా. అయితే ఈడనే సిస్టర్ క్రోమాటిడ్స్ అనేటివి నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 హోమోలోగస్ క్రోమోజోమ్స్ ఉన్నాయనుకోండి. 2 హోమోలోగస్ క్రోమోజోమ్ దీని యొక్క క్రోమాటిడ్, దీని యొక్క క్రోమాటిడ్‌ని మనం రిఫర్ చేసినప్పుడు వాటిని నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ అంటాము. ఏడంటే వాటి మధ్యలో నాన్ సిస్టర్ క్రోమాటిడ్స్ మధ్యలో క్రాసింగ్ ఓవర్ జరుగుతా ఉంటుంది. ఈ క్రాసింగ్ ఓవర్ ఎందుకు జరుగుతుందంటే దీంట్లోనే జెనెటిక్ మెటీరియల్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది 2 హోమోలోగస్ క్రోమోజోమ్స్ మధ్యలో. క్రాసింగ్ ఓవర్ అనేది ఎంజైమ్ మెడియేటెడ్ ప్రాసెస్. దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే ఎంజైమ్‌ని మనం రికాంబినేస్ అని అంటాము. ఈ క్రాసింగ్ ఓవర్‌నే మనం ఈ క్రాసింగ్ ఓవరే ఈవెన్చువల్‌గా రికాంబినేషన్ ఫార్మ్ చేస్తుంది. జెనెటిక్ మెటీరియల్ నుంచి న్యూ కాంబినేషన్స్‌ని ఫార్మ్ చేస్తుంది. ఓకేనా? అయితే మొత్తం ఎండ్ ఆఫ్ ద ప్యాకెటింగ్ అయిపోయేసరికి కొన్ని స్ట్రక్చర్స్‌ని మాత్రమే లీవ్ చేసి మొత్తం ఏమంటారంటే సైనాటోనిమల్ కాంప్లెక్స్ డిసాల్వ్ అయిపోతుంది. తర్వాత స్టేజ్ ఏందంటే డిప్లోటిన్ యాక్చువల్‌గా. డిప్లోటిన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆహ్, చాలా టైం తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్స్‌లో అయినా గాని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓసైట్స్ డిప్లోటిన్ స్టేజ్‌లో అరెస్ట్ అవుతున్నాయి. కొన్ని మంత్స్ అండ్ ఇయర్స్ వరకు కూడా ఓసైట్స్ అరెస్టెడ్ స్టేజ్‌లో ఉంటాయి. యాక్చువల్‌గా డిప్లోటిన్ అనేది లాంగెస్ట్ ఫేజ్ అని చెప్పొచ్చు మనం యాక్చువల్‌గా. ఈ డిప్లోటిన్‌లోనే సైనాప్టోనిమల్ కాంప్లెక్స్ మొత్తం డిసొల్యూట్ అవుతుంది. అండ్ ఆల్సో ఎక్స్ షేప్డ్ స్ట్రక్చర్స్ కనిపిస్తాయి. వాటిని మనం కయాస్మేట్ అంటాం. ఇంతకు ఇమేజ్‌లో చూసాం కదా! తర్వాత ఇంకా ఫైనల్ స్టేజ్ ఏంటంటే డయాకిన్సిస్. ఈ స్టేజ్‌లో ఏంటంటే కయాస్మేట్ అనేది టెర్మినలైజ్ అయిపోతుంది. క్రోమోజోమ్స్ అనేటివి ఫుల్లీ కండెన్స్ అయిపోయినాయి. మియోటిక్ స్పిండిల్ యాక్చువల్‌గా మియోసిస్ కాబట్టి మియోటిక్ స్పిండిల్ ఇప్పుడు నెక్స్ట్ మెటాఫేజ్ కాబట్టి క్రోమోజోమ్స్ అనేటివి సెపరేట్ చేయడానికి అది అసెంబుల్ అవుతుంది. అయితే న్యూక్లియోలస్ మొత్తం డిసపియర్ అయిపోయింది. న్యూక్లియర్ ఎన్విలోప్ ప్రోఫేజ్ అయిపోయేసరికి మొత్తం బ్రేక్ అయిపోయింది. అయితే ఈ డయాకిన్సిస్ రిప్రజెంట్స్ ట్రాన్సిషన్ టు మెటాఫేజ్. మెటాఫేజ్‌కి ట్రాన్సిషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే మెటాఫేజ్. సో ఇక్కడ చూడండి ప్రోఫేజ్ 1 ఇంతకుముందు మనం చూసిన ఈవెంట్స్ మొత్తం ఈ ప్రోఫేజ్ 1 లోనే జరుగుతాయి. యాక్చువల్‌గా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఇంపార్టెంట్ పాయింట్ తెలుసో తెలియదో తెలవదు గాని యాక్చువల్‌గా సెల్ దానంతట అది ఇది ప్రోఫేజ్ ఈడ్ వరకే, మెటాఫేజ్ ఈడ్ వరకే, అనాఫేజ్ ఈడ్ వరకే అని దాంట్లో ఏం డిమార్కేషన్స్ ఏముండయి. కాకపోతే మనం ఆ సెల్ యొక్క బిహేవియర్, దాని డివిజన్ బిహేవియర్ అండర్‌స్టాండ్ చేయడానికి మనం వాటి క్రోమోజోమ్స్‌ని బేస్ చేసుకొని ఇది ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్ అండ్ టెలోఫేజ్‌గా మనం డిస్టింగ్విష్ చేస్తాము. కాకపోతే మనం మైక్రోస్కోప్‌లో అబ్జర్వ్ చేస్తే మొత్తం అదొక ప్రాసెస్‌గా జరుగుతూనే ఉంటుంది. ఈడ్ వరకు ప్రోఫేజ్, మెటాఫేజ్ మళ్ళీ కొద్దిసేపు ఆగి తర్వాత మళ్ళీ అనాఫేజ్ ఇలా ఏం జరగది. జస్ట్ మొత్తం అదొక ప్రాసెస్‌లా జరుగుతూనే ఉంటుంది. ఇది జస్ట్ ఐ వాంటెడ్ టు షేర్. సో ఇంతకుముందు మనం చూసుకున్న లెప్టోటిన్, జైగోటిన్, ప్యాకిటిన్, డిప్లోటిన్, డయాకిన్సిస్ మొత్తం కూడా ఈ ప్రోఫేజ్ 1 లోనే జరుగుతాయి. తర్వాత స్టేజ్ ఏంటంటే మెటాఫేజ్. ఈడొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్‌గా. ఇంతకుముందు మనం మైటోస్‌లో చూస్తూ ఏం చూసామంటే మొత్తం 46 క్రోమోజోమ్స్ కూడా ఒకటే ప్లేన్‌లో అరేంజ్ అయ్యి ఉన్నాయి. అంటే 23 పెయిర్స్ 46 క్రోమోజోమ్స్ కూడా మైటోసిస్‌లో, మెటాఫేజ్‌లో ఒకటే ప్లేన్‌లో అరేంజ్ అయ్యి ఉన్నాయి. కాకపోతే మియోసిస్‌లోని మెటాఫేజ్‌లో 23 ఒక లైన్‌లో, ఇంకొక 23 ఒక లైన్‌లో అరేంజ్ అయినాయి. అదే మైటోస్‌లో ఓన్లీ ఒకటే లైన్‌లో అరేంజ్ అయినాయి 46. ఇది ఎందుకంటే యాక్చువల్‌గా చూడండి ఇప్పుడు యాక్చువల్‌గా 23 పైన ఉన్నాయి, 23 కింద ఉన్నాయి. అంటే ఇవి కూడా ఏంటంటే డూప్లికేటెడ్ క్రోమోజోమ్స్ యాక్చువల్‌గా. ఆడ కూడా డూప్లికేటెడ్ క్రోమోజోమ్సే గానీ అవన్నీ కూడా ఒకటే లైన్‌లో అరేంజ్ అయినాయి. ఈడ డూప్లికేటెడ్ క్రోమోజోమ్సే గానీ ఇవన్నీ కూడా 2 లైన్‌లో అరేంజ్ అయ్యి ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి ఏమవుతుంది. తర్వాత మెటాఫేజ్‌లో మనం ఇంతకుముందు చూసినట్టే సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. సెంట్రియోల్స్ మైక్రోట్యూబుల్స్‌ని రిలీజ్ చేస్తుంది. ఆ మైక్రోట్యూబుల్స్ వచ్చి కైనెటోకోర్‌కి బైండ్ అవుతాయి. ఈ కైనెటోకోర్‌కి బైండ్ అయినాయి. యాస్ ఎ రిజల్ట్ ఇది పుల్ చేస్తుంది. పుల్ చేసినప్పుడు ఈ క్రోమోజోమ్స్ అనేటివి పైనకెళ్ళిపోయినాయి. ఈ క్రోమోజోమ్స్ అనేటివి కిందకొచ్చాయి. ఈడ మరి అంత ప్రెషర్ కూడా అవసరం లేదు. కొంచెం పుల్లింగ్ ఫోర్స్ ఉంటే చాలు. సో ఈడ చూడండి ఈడ పైన 2 క్రోమోజోమ్స్ వెళ్ళిపోయినాయి. ఈడ 2 క్రోమోజోమ్స్ వెళ్ళిపోయినాయి. యాక్చువల్‌గా మనం ఈడ
ఈడ పైన 23 పేర్స్, ఈడ కింద ఈడ పైన 23, ఈడ 23 అనుకోవచ్చు. చూడండి, ఈడ పైన 2 క్రోమోజోమ్స్ ఉన్నాయి, ఈడ 23, తర్వాత ఈడ 23. అంటే ఈడ ఓన్లీ హ్యాప్లాయిడ్ సెల్స్ మాత్రమే ఫామ్ అయినాయి. ఎందుకంటే పైన సగం వెళ్ళిపోయినాయి, కింద సగం వెళ్ళిపోయినాయి. చూడండి. సో యాజ్ అ రిజల్ట్ తర్వాత ఏమవుతుంది, టీలోఫేజ్ లో ఏమవుతుందంటే న్యూక్లియర్ మెంబ్రేన్ ఫామ్ అవుతుంది. యాక్చువల్గా ఈడ న్యూక్లియర్ మెంబ్రేన్ కూడా అంత స్ట్రాంగ్ గా ఫామ్ అవ్వదు, ఎందుకంటే మళ్ళీ ఇమీడియట్ గా ఇంకొక డివిజన్ జరుగుతుంది, మియోసిస్ 2 అని. దాంట్లో మళ్ళీ ప్రోఫేజ్ 2, మెటాఫేజ్ 2, అనాఫేజ్ 2, టీలోఫేజ్ 2 జరుగుతుంది కాబట్టి. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. దీంట్లో మెటాఫేజ్ లో రెండు లైన్స్ లో అరేంజ్ అయి ఉంటాయి. పైన 23 వెళ్తాయి, కింద 23 వెళ్తాయి. అందుకే మనకి ఇక్కడ 46 క్రోమోజోమ్స్ నుంచి 23 వచ్చాయి. అదే మైటోస్ లో 46 లో 46 క్రోమోజోమ్స్ లో మొత్తం 46 ఒకటే దగ్గర అరేంజ్ అయి ఉన్నాయి. అందుకే పైన 46 వెళ్ళిపోయినాయి, కింద 46 వెళ్ళిపోయినాయి. యాజ్ అ రిజల్ట్ కింద రెండు డిప్లాయిడ్ సెల్స్ ఫామ్ అయినాయి. సో తర్వాత ఏంటంటే సైటోకైనసిస్ 1 అవుతుంది. ఇప్పుడు ఈ డిప్లాయిడ్ సెల్ రెండు హ్యాప్లాయిడ్ సెల్స్ ని ఫామ్ అయింది కదా, రెండు హ్యాప్లాయిడ్ సెల్స్ ఫామ్ చేస్తుంది. సైటోకైనసిస్ ఇది ఎనిమల్ సెల్ అయితే సెల్ ఫర్రో, ప్లాంట్ సెల్ అయితే సెల్ ప్లేట్ మెథడ్. తర్వాత ఇంకొక స్టేజ్ జరుగుతుంది, ఇంటర్కైనసిస్ అని. ఇంటర్కైనసిస్ అంటే మియోసిస్ 1 అండ్ మియోసిస్ 2 మధ్యలో ఉండే స్టేజ్ ని ఇంటర్కైనసిస్ అంటాము. దీంట్లో G1 ఫేజ్, G2 ఫేజ్ ఏముండదు కానీ ఈవెన్ G1S ఫేజ్ అండ్ G2 ఫేజ్ ఇవన్నీ ఏముంటాయి, డైరెక్ట్ ప్రోఫేజ్ 2, మెటాఫేజ్ 2, అనాఫేజ్ 2, టీలోఫేజ్ 2 ఉంటాయి. అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ మియోసిస్ 2. మియోసిస్ 2 అయితే సేమ్ మైటాసిస్ లాగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రోఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్ కి మనం 2 తో రీప్రజెంట్ చేస్తాము, ఎందుకంటే మియోసిస్ 2 లో జరుగుతుంది కాబట్టి. సేమ్ దీంట్లో కూడా ప్రోఫేజ్ లో కూడా సేమ్ దాంట్లో అయినట్టే ఉంటుంది. క్రోమోజోమ్స్ అనేవి కండెన్స్ ఫామ్ లో ఉంటాయి. తర్వాత న్యూక్లియర్ మెంబ్రేన్ డిసింటిగ్రేట్ అయ్యే ఉంటుంది యాక్చువల్ గా. ఇక్కడ ఫామ్ అవ్వదు యాక్చువల్ గా, ఎందుకంటే మియోసిస్ 1 తర్వాత మియోసిస్ 2 అవుతుంది కాబట్టి. ఈ మెటాఫేజ్ లో క్రోమోజోమ్స్ అనేవి అన్ని మిడిల్ లోకి వచ్చినాయి. ఇక్కడ ఓన్లీ ఒకటే లైన్ లో ఫామ్ అవుతాయి క్రోమోజోమ్స్ అనేవి. తర్వాత ఇది మళ్ళీ ఏమంటారంటే మైక్రోట్యూబుల్స్ ఫామ్ చేస్తుంది సెంట్రియోలో. మైక్రోట్యూబుల్స్ కైనెటోకోర్కి అటాచ్ అవుతాయి అండ్ అవి టువర్డ్స్ పోల్ పుల్ చేస్తూ ఉంటుంది. పుల్ చేసినప్పుడు ఇప్పుడు క్రోమ్స్ అనేవి సపరేట్ అయిపోయినాయి, దాని చుట్టూ న్యూక్లియర్ మెంబ్రేన్ వచ్చింది. ఇట్స్ ఆల్ అబౌట్ టీలోఫేజ్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ మియోసిస్ 2 లో సేమ్ ప్రోగ్రెస్, మియోసిస్ 2 లో సేమ్ మైటాసిస్ లో జరిగినట్టే అవుతుంది. అందుకే మనం దీన్ని మియోసిస్ 2 ని ఈక్వల్ టు మైటాసిస్ అంటాము. అండ్ దీంట్లో హ్యాప్లాయిడ్ సెల్ నుంచి రెండు హ్యాప్లాయిడ్ సెల్స్ ఫామ్ అయినాయి కాబట్టి దీని ఈక్వేషన్ మియోసిస్ 2 ని మనం ఈక్వేషన్ లీజర్ అంటాము, మియోసిస్ 1 ని రిడక్షన్ లీజర్ అంటాము. తర్వాత యాజ్ యూజువల్ సైటోకైనసిస్ అవుతుంది. సైటోకైనసిస్ ద్వారానే ఇప్పుడు 2 సెల్స్ అనేవి 4 సెల్స్ గా ఫామ్ అవుతుంది. ఇది చూడండి మియోసిస్ 2 యొక్క ఓవర్వ్యూ. రెండు హ్యాప్లాయిడ్ సెల్స్ ఫామ్ అయినాయి కదా మనకి మియోసిస్ 1 లో. 2n నుంచి రెండు హ్యాప్లాయిడ్ సెల్స్ ఫామ్ అయినప్పుడు ఈ n నుంచి మళ్ళీ రెండు హ్యాప్లాయిడ్ సెల్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా, అంటే టోటల్ గా 4 హ్యాప్లాయిడ్ సెల్స్ ఫామ్ అయినాయి టూ హ్యాప్లాయిడ్ సెల్స్ నుంచి. సో ఇట్స్ ఆల్ అబౌట్ మియోసిస్. ఫ్రెండ్స్, మీకు మైటోసిస్ అండ్ మియోసిస్ అండ్ ఈ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ అనే చాప్టర్ మొత్తం అర్థమైంది అనుకుంటాను. ఒకవేళ అర్థమైతే మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.